ఎలా ఎలా నడుచుకుంటే యథార్థమైన భక్తి కలిగిన వాళ్ళు ప్రేమ ఉంటదండి. ప్రేమ అనే ఎలిమెంట్ ఉంటదండి. ప్రేమ అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ ఉంటదండి. అందరినీ చక్కగా ప్రేమతో గౌరవిస్తారు, అందరితో అన్యోన్యంగా ఉంటారు, సహవాసం కలిగి ఉంటారు. వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి తెలుసా? ప్రేమతో వినయంతో కూడిన మాటలు పలుకుతారు. అందుకే దేవునిపై నమ్మకం కలిగి జీవిస్తారు, ప్రేమతో నడుచుకుంటారు. తర్వాత దేవుని మాటలు వారి జీవన శైలిలో చూపిస్తారు. వీళ్ళెవరంటే యథార్థమైన భక్తి పరులు. చివరికి యథార్థమైన భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తారు. మనుషులు చదవరు, వీళ్ళు ఏం చదువుతారు? వాక్యాన్ని చదువుతారు. మరి ఈ రోజు ఎలా ఉన్నారు భక్తులు? వాక్యాన్ని చదివే వాళ్ళు లేరు, మనుషులు చదివే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎలాగా, ఈయన ఎలాగా, ఆమె ఎలాగా? నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కళ్ళు ఎందుకు మూసుకోవట్లేదు? నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎందుకు మోకరించట్లేదు? మనం ఎప్పుడు పరిశీలన చేయాలి మనుషులు తెలుసా? ముందు మనం కరెక్ట్ గా ఉంటే అప్పుడు పక్కన వాళ్ళు ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి కదా. అంటే యథార్థమైన భక్తి ఎలా ఉంటుందంటే నిత్యము వాక్యాన్ని అధ్యయనం చేస్తారు. ఎందుకంటే మనకి పరలోకం ఇచ్చేది దేవుడు, మనకి మెప్పు కలగాల్సింది కూడా దేవుని నుండే కనుక మన భక్తి ఇప్పుడు ఎవరికి కనపరచాలి? మనుషులుగా, దేవునికా? దేవునికి కనపరచాలి మన భక్తి.